లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 5వ అధ్యాయం 3వ చరణం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఆమెన్. ఇక్కడ దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాటలు. ఎందుకంటే మనకు ఈ భూమి మీద మాదిరి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకంలో సంచరించినప్పుడు ఆయన ప్రతిదినము వేకుమ జామునే తండ్రి అయిన దేవునితో నిరంతరం సహవాసం కలిగి దేవుని మాటలు వింటూ, ఇదిగో నా తండ్రి ఏవైతే నాకు తెలియజేశాడో వాటిని నేను మీకు బోధించుచున్నాను, మీకు తెలియజేస్తున్నటువంటి సందర్భాలను మరి అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి ఇదిగో మన యొక్క స్థితి ఏ రీతిగా ఉంది. రేయి మొదటి జామున దేవుని సన్నిధిని ఎతికే వారంగా ఉన్నామా? రేయి మొదటి జామున మనము దేవుని సన్నిధిని ఎతికే వారంగా ఉన్నట్టయితే ఇదిగో నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశ్రయించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే రేయి మొదటి జామున మన తండ్రి అయిన దేవుని పాదం చెంత మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి ఇదిగో మరి మనకు కావాల్సినటువంటి సమాధానాన్ని, జవాబును సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో ప్రార్థనతో పాటు వాక్య ధ్యానం కూడా ఉండాలని లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే ఇదిగో తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎందుకంటే మన ఆశ ఏమైనదంటే ఇదిగో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనము నిరంతరం గ్రహించాలి. ఎందుకంటే వాక్యమే జీవము, వాక్యమే దేవుడు. కాబట్టి ఇదిగో నువ్వు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, వాక్యంతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు ఇదిగో నా దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడతాడు, నాలో సరి చేసుకున్నటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటిని విడిచిపెట్టి దేవుని చిత్తానుసారంగా ఇదిగో మనం బ్రతకడానికి, నడవడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో అప్పుడు తండ్రి అయిన దేవుడు ఎంతగానో ఇదిగో ఆనందిస్తాడు మనల్ని బట్టి. ఎందుకంటే దేవుని లేఖనం సెలవిస్తుంది కదా, ఇదిగో మొదటగా దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని ఎదికే వారంగా మనం ఉన్నప్పుడు ఇదిగో నిశ్చయంగా నీకు కావాల్సినటువంటి ప్రతి అక్కరతను కొదువను సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు మనకు నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇదిగో దావీదు భక్తుడు అన్నట్టుగా ఉదయకాలముననే తన కంఠ స్వరము చేత దేవునికి ఎదుర్కోవడానికి తను సిద్ధంగా ఉన్నట్టు ఇదిగో దేవుని సన్నిధిలో తన ప్రార్థనను సిద్ధంగా చేసుకొని కాచి ఉన్నాడంటే ఇదిగో ప్రభా నాకు సమాధానం దయచేస్తావు, ఇదిగో ప్రభా నా విన్నపాలను ఆలకిస్తావు అన్నటువంటి స్థిర విశ్వాసంతో ఇదిగో మరి దావీదు మహాభక్తుడు ఉన్నట్టుగా లేఖనం ద్వారా మనం గ్రహించవచ్చు. అదే మాదిరిని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఈ లోకంలో శరీరధారిగా జీవించి చూపించాడు. కాబట్టి నిశ్చయంగా మనము కూడా రేయి మొదటి జామున తండ్రి సన్నిధిని ఎతికే వారంగాను, తన మాటల మీద ధ్యానముస్తూ, తన మాటల కొరకు మనం ఎదురు చూస్తూ ఇదిగో తన రాజ్యాన్ని, తన నీతిని మనం ఎప్పుడైతే వెతుకుతామో నిశ్చయంగా మనకు కావాల్సినటువంటి సమస్త అక్కరతలు ఇదిగో తండ్రి అయిన దేవుడు నిశ్చయంగా మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఆ స్థితిలో మనం అనుదినం ఆ యొక్క అనుభవంలో వెళ్తున్నామా, అందుని బట్టి స్తోత్రం. లేని ఎడల ఈ రోజు నుంచైనా దేవునికి ఇదిగో రేయి మొదటి జామునే ఇదిగో నీవు దేవుని సన్నిధిని ఎతికినట్లయితే నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో నీకు అనేకులకు ఆశీర్వకరంగా, దీవెనకరంగా నిశ్చయంగా ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆశీర్వించి దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధ జీవముల తండ్రి, మహోన్నతర మహాగణుడా, ఇదిగో ప్రభా నాయన మరి నీ యొక్క సన్నిధిని ప్రభా అనుదినం ప్రభా రేయి మొదటి జామున ఎతికే వారముగా నీ యొక్క రాజ్యాన్ని, నీ యొక్క నీతిని మేము ప్రభా నిరంతరం ఎతికే వారముగా ఉండుటకు సహాయం దయచేయండి. అట్టి అనుభవంలో ప్రభా నిరంతరం ప్రభా మేము ప్రజ్వలించబడుతూ నీకు ఆత్మాభిషేకం చేత ప్రభా, నీ వాక్యం చేత, నీ మాటల చేత మేము నింపబడి నీ యొక్క ఇదిగో ప్రభా రాజ్య వారసులుగా, నీకు పరలోక పౌరులుగా వర్ధిల్లే కృపను అనుగ్రహింపజేస్తారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన నిత్యంగా అడివేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.